ఒక విషయం చెప్పాలని అనుకున్నాను. అదేంటంటే ఒక రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లో మనల గురించి, సంస్థల గురించి, నా గురించి ఒక ఒక విషయం వాట్సాప్లో అందరూ షేర్ చేస్తూ స్ప్రెడ్ అవుతూ ఉంది. గుడాల పండుగ గురించి, నా గురించి, మినిస్ట్రీస్ గురించి ఎవరో కొంతమంది వ్యతిరేకంగా ఒక పాంప్లెంట్ ఒకటి పెట్టి దాన్ని మరి అది ఎవరు చేశారో తెలీదు. నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, దేనికి మీరు స్పందించాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప కార్యం జరుగుతుందంటే దానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తుంటాను. మన గుడి కడితే సాతాను గుడి చేస్తాడని చెప్తుంటాను. సో సాతాను కూడా ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. మన దేవుని బిడ్డలు మన పని ఏంటి? ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఎవరు గ్రూప్లలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదైనా వచ్చిందనుకుంటే వెంటనే దానికి వివరాలు, విషయాలు తెలుసుకుంటే ఏదో కమెంట్ చేయడం, ఏదో చేయడం, కంగారు పడ్డం అవన్నీ కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు కొత్త ఏం కాదు. మనం దేవుని సేవలో మనకి ఇవన్నీ సర్వసాధారణమే.